तापकारण संसार गजसिंहस्वरूपिणे नमो वेदान्तवेद्याय रामाय पन्निवारणे आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् भूयो भूयो నమామ్యహం. ఇప్పుడు దాకా జరిగిన అనర్థాలన్నీ అన్నదమ్ములిద్దరు భరతుడు శత్రుఘ్నుడు ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏం చేద్దాం? రాముడు వనవాసానికి వెళ్ళాడు, తండ్రి గారు గతించారు, రాజ్యము రాజులేనిదైంది. కాబట్టి ఈ విపత్తు నుంచి కాపాడాలి అంటే మనం రామచంద్రుణ్ణి తప్పనిసరిగా రాజ్యంలోకి తీసుకొని రావాలి అనే నిర్ణయానికి వచ్చారు. అలా మాట్లాడుకుంటూ ఉన్నారు. సరిగ్గా అప్పుడే గూనిదైనటువంటి మందర అక్కడికి వచ్చింది. చూడటానికి అచ్చం కోతిలాగా ఉంది. ఆమె దేహానికి మాత్రం చందన లేపనం రాసింది, రాణిలాగా దుస్తులు ధరించింది, ఆభరణాలు పెట్టుకుంది. రాముని బహిష్కారానికి అసలు కారణం ఆమె అని తెలుసుకున్నటువంటి ద్వారపాలకుడు ఒక్క ఉదుటున మందర చేతిని దొరకబుచ్చుకొని, ఇదిగో రాముడిని బహిష్కరించమని కైకేయికి దుర్బోధ చేసినటువంటి దుష్టగ్రహం ఇదే రాజకుమారా. ఈమె రాణి హృదయంలో అసూయ జ్వాలలను ఉద్దీపింపచేసింది. నీ తండ్రి యొక్క హంతకురాలైంది. ఈమెను తీసుకొని నీకు సముచితమనిపించిన రీతిగా శిక్షించు అంటూ ఆమెను భరత శత్రుఘ్నుల ముందుకు ఈడ్చుకొని వచ్చాడు. వెంటనే శత్రుఘ్నుడు బలవంతంగా మందర్ని స్వాధీనపరుచుకున్నాడు. చేతిని పట్టుకొని నేల మీద ఈడ్చుకుంటూ వచ్చాడు. మందర యొక్క ఆభరణాలన్నీ విరిగిపోతున్నాయి. ఆ మాణిక్యాలు వేసుకున్న రత్నమాణిక్యాలతో నగలన్నీ రాలిపోతున్నాయి. అక్కడుండే గూని స్త్రీలు దాని సేవకులున్నారు. వాళ్ళందరూ కూడా శత్రుఘ్నుని వైపు భయం భయంగా చూస్తున్నారు. పరిగెత్తుకుంటూ కాళ్ళకు బుద్ధి చెప్పి పరిగెత్తారు. శత్రుఘ్నుడు, ఈ మందర, ఈ కైకేయి ఇద్దరూ కూడా ఇతరులకు కలిగినటువంటి ఎంత బాధపడతారో వాళ్ళు చేసిన పనికి వీళ్ళిద్దరు కూడా అనుభవించి తీరాలి అనే క్రోధంతో మాట్లాడుతున్నాడు. కైకేయి తన కుమారుడిని ఆశ్రయం కోసం పరుగు తీసింది. భరతుడేమో తమ్ముడితో చెప్తున్నాడు, శత్రుఘ్న, స్త్రీలు ఎన్నటికీ చంపదగిన వాళ్ళు కాదు అని చెప్తాడు కదా అన్నయ్య. కైకేయి మందరలను స్వయంగా నేనే సంతోషంతో వధించి ఉండేవాడిని. కానీ అలా చేస్తే రాముడు నన్ను ఎన్నటికీ క్షమించి ఉండేవాడు కాదు. నాకు తెలుసు అన్నయ్య సంగతి. అందువలన దయచేసి నిగ్రహించుకో అంటూ శత్రుఘ్నుడిని వారించాడు. శత్రుఘ్నుడు కూడా సరే అంటూ మందర్ని వదిలిపెట్టాడు. ఆమె ఏడుస్తూ పరుగును వెళ్ళి కైకేయి పాదాల మీద పడింది. మందర యొక్క ప్రాణాన్ని కాపాడటంతో భరతుడు కారుణ్యంతో పాటుగా ధర్మపరాయణత్వాన్ని కూడా ప్రదర్శించాడు. ఇక్కడ ఎంత ఆవేశం ఉన్నప్పటికీ ధర్మాన్ని ముందు ఆలోచిస్తే, మనస్సులో ధర్మం గుర్తొస్తే మనస్సు కాస్త శాంతిస్తుంది, ఆవేశాలు తగ్గుతాయి. ఇది అందరం గుర్తుంచుకోవాల్సిన విషయాలు. ఇక్కడ ఈ మాట చెప్పాడు కదా భరతుడు, స్త్రీని చంపితే అన్నయ్యకి కోపం వస్తుందని. మరి తాటకిని చంపలేదా? ఆమె స్త్రీ కాదా? రాముడు చంపేశాడు కదా మరి అనే అపోహలు ప్రపంచంలో కొందరికి ఉన్నాయి. కానీ అక్కడ ఒక స్త్రీ అయినప్పటికీ ఆమె వల్ల దేశమంతా కూడా భీతి పడుతూ ఉన్నారు. అందరినీ చంపేస్తూ ఉంది. లోక కళ్యాణ కారకమైనటువంటి కర్మలన్నిటినీ కూడా పాడు చేస్తూ ఉంది. అటువంటిది సమాజ శ్రేయస్సుని నాశనం చేసేటటువంటి వాళ్ళు ఎవ్వరైనప్పటికీ దండించి తీరాలి, వాళ్ళని హతమార్చాల్సిందే. ఇది విశ్వామిత్రుడు చెప్పినటువంటి ధర్మం.
ఆ ధర్మాన్ని గుర్తు చేసుకున్నాడు. రాముడు తాటకిని చంపేశాడు. దీనికి సమాధానం చెప్పుకోవాలి. ఒకళ్ళ వల్ల దేశమంతా నశించిపోతుంది, నాశనమైపోతుంది అంటే ఆ ఒకళ్ళు అమాయకంగా ఉన్న పురుషుడైనా స్త్రీ అయినా లేదా బ్రాహ్మణుడైనా ఎవరైనా సరే అంతం చేయవచ్చు అనే ధర్మాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఇక్కడ తల్లి దేశం పాడైపోతుంది, రాజు లేడు, తండ్రి చనిపోయాడు అనే బాధ తప్పితే ఇక్కడ తల్లి మందర ఇద్దరిని చంపడానికి వీల్లేదు అని భరతుడి న్యాయం. ఇక్కడ రాముడు కోప్పడతాడు అనేటటువంటి సోదరుల ధర్మం ఇక్కడ పాటిస్తున్నాడు. ఇది మనం చక్కగా అర్థం చేసుకోవాలి. అట్లా భగవద్భక్తులు అనేటటువంటి వాళ్ళు సకల సద్గుణాలు నిండిన వాళ్ళై ఉండాలి. ఎప్పుడూ ఒక కారుణ్య హృదయంతో ఉండారు వాళ్ళు. సీతారామ లక్ష్మణుల యొక్క ఈ క్రూర బహిష్కరణ అయితే ఏదైతే జరిగిందో, దశరథుని మృత్యువు ఎలా అయితే జరిగిందో, ఇదంతా కూడా సకల ప్రజల యొక్క అమిత ఆవేదన. కారణం ఏంటి? ఆవేదనకు కారణం ఏంటి అంటే మందర కారకురాలు అయినప్పటికీ ధర్మసూత్రాల కారణంగా భరతుడు ఆమెకు ప్రాణహాని తలపెట్టలేదు. ఆమె ధర్మసూత్రాలను నిర్లక్ష్యం చేసినప్పటికీ ఆ ధర్మసూత్రాలే తమను అనుసరించే ధార్మికులను రక్షిస్తాయి. ఆమె ప్రాణాన్ని కూడా అలాగే రక్షించాయి. మరుసటి రోజు ఉదయమే వందిమాగదులు వచ్చారు. భరతుడు రాజు అవుతాడన్న ఆశతో అతడిని స్తుతి చేస్తూ ఉన్నారు. వారి స్తుతులు తన దుఃఖాన్ని అధికం చేస్తూ ఉన్నాయి. పాపం, నేను అయోధ్య పాలకుడిని కాదు అంటూ వాళ్ళని స్తుతించడం ఆపేయమని గద్దించాడు. ఆ సమయంలో వశిష్ఠ మహర్షి శిష్య సమేతంగా రాజసభలోకి ప్రవేశించారు. భరతుడిని, సచివులను, సైనిక దళాధిపతులని మరి ఇతర ప్రముఖుల్ని పిలుచుకొని రావాల్సిందిగా దూతలను ఆదేశించాడు వశిష్ఠ మహర్షి. భరతుడు రాగానే గతంలో అతని తండ్రిని స్వాగతించినట్లు అదే ఉత్సాహంతో అందరూ జేజేలు కొడుతూ హర్షధ్వానాలు చేశారు. వశిష్ఠుడు భరతుడితో అంటున్నాడు, ఓ రాకుమారా, రామ లక్ష్మణులు అడవులకు బహిష్కరించబడ్డారు కాబట్టి, నీ తండ్రి అస్తమించినందువల్ల కాబట్టి పాలకుడు అనేవాడు లేకుండా రాజ్యంలో జీవనం అస్తవ్యస్తమవుతుంది. నీవు కైకేయి యొక్క కుయుక్తులతో సంబంధం లేదని, నువ్వు అమాయకుడువని మాకు తెలుసు. పైగా దశరథ మహారాజు నిన్ను తన వారసుడిగా ఎంపిక చేసి ఉన్నాడు. సన్నాహాలన్నీ పూర్తయినాయి. పౌరులు నిరీక్షిస్తున్నారు. దయచేసి నీ అంగీకారం ఇస్తే ఈరోజే సింహాసనం మీద నిన్ను ప్రతిష్ఠ చేస్తాము అని వశిష్ఠ మహర్షి చెప్పాడు. ఈ ప్రతిపాదన విన్నాడు భరతుడు. బాధపడ్డాడు. తను కన్నీటిని నిగ్రహించుకోలేకపోయాడు. వశిష్ఠుడితో చెప్తున్నాడు, ఓ ఋషి సత్తమా, జ్యేష్ఠసుతుడు సింహాసనానికి అధిరోహించాలి అనే విషయం మా వంశాచారం అనే సంగతి మీకు తెలియదా? నన్ను రాముడి యొక్క అధముడైన పరిచారకునిగా పరిగణించుకుంటాను. రాముడి నుండి సింహాసనాన్ని అక్రమంగా చేజిక్కించుకుందామని నేను ఎప్పుడూ అనుకోలేదు. రాముడిని అయోధ్యకు తిరిగి రావాల్సిందిగా ఒప్పించడం కోసం సాధ్యమైనంత త్వరగా నేను అడవులకు వెళ్దామనుకుంటున్నాను. అందులో నేను సఫలుడిని కాగలేకపోతే లక్ష్మణుని వలె నేను కూడా ఆయనతో ఉండిపోతాను. అందువల్ల మనం నిరాటంకంగా అడవులకు పోవడానికి వీలుగా మహాసైన్యాన్ని సిద్ధపరచటంతో పాటుగా నిర్మాణం చెయ్యాలి. ఎందుకంటే దారి సుగమంగా ఉండదు. ఈ ప్రజలు కూడా వస్తారు. అందువల్ల ఈ జనసంచారం లేని స్థలాలలో మార్గం సుగమంగా ఉండదు. కాబట్టి అవసరమైన మార్గాలను నిర్మాణం చేయించండి అని భరతుడు చెప్పాడు. భరతుని యొక్క అనురాగపూర్వకమైనటువంటి అభ్యర్థన విన్నారు. అందరి నేత్రాలు సజలమైపోయినాయి. ఆయన నిశ్చయం పట్ల అందరికీ సంతోషం కలిగింది. వాళ్ళు కూడా అందరూ అనుమతించారు. భరతుడు కూడా గొప్ప ఊరటను పొందాడు. ఆనందాశ్రువులు రాల్చాడు. భరతుని అభీష్టం గురించిన వార్త వ్యాపించడంతో ప్రతి ఒక్కళ్ళు ఆనందభరితులయ్యారు. ఆ తర్వాత భరతుని సచివులున్నారు. వాళ్ళు నిర్మాణవేత్తలు, కార్మికులు, అలాంటి వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరినీ పిలిపించారు. కొద్దిసేపట్లోనే ఒక పెద్ద కార్య బృందం అడవుల్లోకి ఒక విశాలమైన మార్గాన్ని నిర్మించడం కోసం నగరం నుండి బయలుదేరింది.
కార్మికులు చెట్లను నరికి వాటిని వేళ్లను తవ్వి పెకిలించి నేలను చదుంచేసి గోతులన్నింటినీ బూడ్చారు. ఆ పైన 6 జల ప్రవాహాల మీద వంతెనలు కట్టారు. ఇంకా అంతా పూర్తయింది. నిర్మాణం పూర్తయింది తర్వాత పురజనులంతా సంతృప్తి చెందారు. భగవంతునికి చేసే భక్తి యొక్క సేవ ఏదైతే ఉందో భక్తియుతంగా ఉండాలి. ఆ పరిణామాత్మక ప్రభావాలు నిజంగా అద్భుతమైనవి. భగవంతుని మీద మనస్సు పెట్టి భక్తియుతంగా సేవ చేస్తే మనస్సు పరవశిస్తుంది. ఇప్పటి వరకు రాముని విరహంతో నిరాశ నిస్పృహలకు లోనై ఉన్నటువంటి వాళ్ళు ప్రజలు ఇప్పుడు ఈ సేవ ప్రారంభించింది తడవుగా అందరిలో ఉపశమనం కలిగింది. భగవంతుడిని సేవించడానికి భగవంతుడిని దర్శించడానికి మధ్య తేడా ఏమీ లేదు. నిజానికి ఆయనను చేరుకోవాలంటే అందుకు సరి అయిన మార్గం ఆయనను సేవించడమే. సేవించడం వేరు, చేరడం వేరు ఒకటి కాదు. భక్తి తన్మయత్వంతో భగవంతుడిని ఆరాధనే భగవంతుడిని చేరినట్లు. అదే భక్తి. నేరుగా భగవంతుడిని చూడాలని ప్రయత్నించటం కంటే ఆయనకే మనసు చూడాలనిపించేంతటి చిత్తశుద్ధితో నేనుండాలి. భగవంతుడికే నన్ను చూడాలనిపించాలి. ఆ విధమైన ప్రవర్తన, ఆ విధమైనటువంటి మనస్సు పవిత్రత నాకే ఉండాలి అని ప్రతి ఒక్కరూ అనుకోగలగాలి. అదే భక్తి తన్మయత్వం. మరుసటి రోజు ఉదయం భరతుడు తన రథాన్ని తీసుకొని రమ్మని సుమంత్రుణ్ణి ఆదేశించాడు. తరువాత తన పెద్ద సైన్యంతో బయలుదేరాడు. రాముడిని అడవుల నుండి తీసుకొచ్చే ఆశతో ప్రత్యేకమైన రథాలను అధిరోహించారు. కౌసల్య, సుమిత్ర, కైకేయి కూడా వచ్చారు. రాముడిని చూచే అవకాశం వస్తుందనే ఆనందంతో అనేక మంది ఇతర పురజనులు కూడా భరతుని వెంట బయలుదేరారు. పౌరులంతా చూడటానికి దివ్య లోకవాసుల వలె కనిపిస్తున్నారు. వాళ్ళు తమకున్న అత్యుత్తమమైనటువంటి దుస్తులను ధరించారు. సౌరభాలు వెదజల్లే పుష్పమాలికలను పెట్టుకున్నారు. దివ్యమైనటువంటి రథాలు అధిరోహించారు. ఇలాగా శరత్కాల మేఘాల వలె నిర్నిరోధంగా ముందుకు సాగుతున్నాయి. ప్రజలంతా కూడా ఇలాగా బయలుదేరారు. బృందంలోని వాళ్ళంతా కూడా గంగా తీరానికి చేరారు. ఆ రాత్రి అక్కడ గడపటానికి ఆగారు. భరతుడు ఆ అవకాశం వినియోగించుకొని జనకుడికి గంగాజలంతో దశరథ మహారాజుకి తర్పణాలు ఇడిచాడు. మహాసైన్యంతో అడవులోకి వస్తున్నటువంటి భరతుడిని చూసిన గుహుడు అతడు రాముడి మీద దాడి చెయ్యాలనే ఉద్దేశంతో ఉన్నాడేమోనని అనుమానించాడు. అందువల్ల గుహుడు తన సహచరులను హెచ్చరిస్తూ, మనం రాముడి అనుయాయులం, ప్రమాదాన్ని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి. ముందు జాగ్రత్తగా మన 500 నావల్లో ఒక్కొక్క దానిలో 100 మంది సైనికులు చొప్పున కాపలా ఉండండి. అవసరమైతే భరతుడు గంగానదిని దాటకుండా చేద్దాం, అడ్డుకుందాం. భరతుడి మనస్సులో నిజంగా ఏముందో తెలుసుకొని తరువాత ఆలోచిద్దాం అనే ఉద్దేశంతో గుహుడు అనేక కానుకలను తనతో తీసుకొని భరతుడిని కలవడానికి వచ్చాడు. గుహుడు రావడాన్ని సుమంత్రుడు గమనించాడు. ఈ నిషాదరాజు రాముని మిత్రుడని భరతుడికి పరిచయం చేశాడు. గుహుడు వచ్చిన మీదట భరతుడు అతనికి అతిథి మర్యాదలన్నీ చేశాడు. భరద్వాజుని ఆశ్రమానికి ఎటు వెళ్ళాలి అని ప్రశ్నించాడు. అందుకు గుహుడు, నీవు ఏమాత్రం ఇబ్బంది పడకుండా అక్కడకు వెళ్లేందుకు నేను దారి చూపిస్తాను, కనుక నీవు నిశ్చింతగా ఉండొచ్చు. రాముడిని చూడరావటంలో నీ ఉద్దేశం ఏమిటో దయచేసి నాకు దాచకుండా చెప్పు. ఇంత పెద్ద సైన్యంతో రావడం చూస్తే నీవు ఆయనతో యుద్ధం చేయడానికి వచ్చినట్లే కనిపిస్తుంది అని అన్నాడు. దాంతో పాపం భరతుడికి సమాధానమే దొరకలేదు. నా మీద ఇంత ఆరోపణ చేస్తున్నావా అని బాధపడ్డాడు. రాముడు సింహాసనంపై ప్రతిష్ఠించబడటానికి కానీ ఆయనను అయోధ్యకు తిరిగి రమ్మని బతిమాలి ఒప్పించడానికి మాత్రం వచ్చాను, దయచేసి నా మాట నమ్ము అని గుహుడిని ఎంతో వినయంగా గుహుడికి చెప్పుకున్నాడు. సరే, అప్పటికే చీకటి పడిపోయింది. అందరూ విశ్రాంతి తీసుకోవడానికి సిద్ధమయ్యారు. అప్పుడు గుహుడు భరతుడి వద్దకొచ్చి, రాముడు ఇక్కడకు సీతా లక్ష్మణులతో కలిసి వచ్చినప్పుడు మేము ఎండుటాకులలో తయారు చేసిన శయ్య మీద పడుకున్నారయ్యా. రాముడు సీత నిద్రిస్తూ ఉంటే లక్ష్మణుడు నేను ఆ రాత్రంతా మాట్లాడుకుంటూ మేలుకొనే ఉన్నాం. రాముడు కటిక నేల మీద పడుకొని ఉన్నాడు.
ఆయన అట్లా పడుకుని ఉన్నంతకాలం లక్ష్మణుడు తనకు ఎటువంటి సౌకర్యాలను స్వీకరించడానికి ఇష్టపడలేదు. మరుసటి రోజు ఉదయం రామ లక్ష్మణులు ఒక వటవృక్షం యొక్క జిగురు వంటి లేపనంతో తమ శిరోజాలను జడలు కట్టుకుని గంగానదిని దాటారు అని బాధపడుతూ గుహుడు భరతుడికి చెప్తున్నాడు. రాముడు తన శిరోజాలకు జడలు కట్టించుకున్నాడని విని భరతుడు అత్యంత దుఃఖాన్ని పొందుతున్నాడు. తన అగ్రజుడు అయోధ్యకు తిరిగి రావడానికి ఇష్టపడడేమో అని కూడా మనస్సులో భయపడుతున్నాడు. భరతుడు అడగడంతో గుహుడు అడవులకు వెళుతూ రాముడు చేసిన పనులన్నిటినీ గురించి పూసగుచ్చినట్టు వివరించాడు. ఆ తర్వాత గుహుడు భరత శత్రుఘ్నులను వారి తల్లులను సీతారాములు నిద్రించిన చోటికి తీసుకొని వెళ్ళాడు. వారి దేహభారంతో కుంగి అలాగే నిలిచి ఉన్న తృణశయ్యను చూపించారు. అది చూచి ప్రతి ఒక్కళ్ళు ఆశ్చర్యంతో విచారంతో శోకగ్రస్తులయ్యారు. ఎందుకంటే రాజభోగాల చేత పరివేష్టించబడి ఉండేవాడు రాముడు. ఎంత సౌఖ్యంగా నిద్రిస్తూ ఉండేవాడో కదా. ఆ సందర్భాన్ని వాళ్ళు గుర్తు చేసుకున్నారు. సీతారామ లక్ష్మణులు పడుతున్నటువంటి కష్టాలకు తానే కారణం అని పరిగణించుకుంటున్నాడు భరతుడు. విశేషించి భరతుడు ఇంకా బాధపడుతున్నాడు. భరతుడు తనను తాను నిందించుకుంటున్నాడు. రాముని స్థానంలో తాను ప్రవాసం చేయదలిచాడు. తక్షణమే తన శిరోజాలను కూడా జడలు కట్టించుకున్నాడు. భూశయనం చేయాలని నిశ్చయించుకున్నాడు. ఇంకా నేల మీద పడుకోవటం ప్రారంభించాడు. మరుసటి రోజు ఉదయం జడలు కట్టించుకున్న శిరోజాలతో నార వస్త్రాలతో అలంకరించుకున్న భరతుడు తనను గంగానదిని దాటించమని గుహుడిని అభ్యర్థించాడు. ఆ తర్వాత ఏనుగులు నదిని ఈదుకుంటూ దాటగా సైనికులను అశ్వాలను నావలలో నదిని దాటించటం జరిగింది. సురక్షితంగా ఆవలి తీరానికి చేరాడు. భరతుడు నావ దిగి గుహుడు మార్గదర్శనం చేయగా భరద్వాజుడి ఆశ్రమం వైపు సాగిపోయాడు. మహర్షి ఆశ్రమాన్ని సమీపానికి వచ్చినటువంటి భరతుడు 2 మైళ్ళ దూరంలోనే తన సైన్యాన్ని నిలిపి ఉంచి అక్కడ నుండి వశిష్ఠునితో శత్రుఘ్నునితో కలిసి పాదచారి అయి ముందుకెళ్ళాడు. వాళ్ళందరిని అక్కడే ఆపేశాడు. వశిష్ఠుడు తన ఆశ్రమంలోనికి ప్రవేశించడాన్ని చూశాడు భరద్వాజుడు. వెంటనే లేచి ఆయనకు స్వాగతం పలికాడు. భరతుని యథార్థమైన మనోభావాన్ని తెలుసుకోవాలని భరద్వాజుడు ముందుగా అయోధ్య యోగక్షేమాల గురించి ప్రశ్నించాడు. ఓ రాకుమారా, ఏ పని మీద నువ్వు అడవులకు వచ్చావో దయచేసి నాకు చెప్పు. రామునికి కీడు తలపెట్టే ఆలోచనతో మాత్రం నీవు వచ్చి ఉండకూడదు అని ప్రార్థిస్తున్నాను అన్నాడు ఋషి. ఋషి అలా అనేసరికి భరతుడు ఎంతగానో వ్యధ చెందాడు. అశ్రుపూరిత నేత్రాలతో నా అంతరంగంలోని భావాలను అందరూ ఎలా శయనిస్తున్నారో చూచి బాధగా ఉంది. నన్ను చూసి అందరూ సంశయిస్తున్నారు. ఎందుకు నా మీద ఇంత సంశయం? రాజ్య పాలన చేయడానికి నేను అయోధ్యకు మరలి రమ్మని రాముణ్ణి ఒప్పించే ప్రయత్నానికై వచ్చాను. నేను అట్లా అందుకని అడవులకు వచ్చాను. దయచేసి తెలుసుకోండి. దయచేసి నన్ను అనుగ్రహించి రాముడు ఎక్కడ ఉంటున్నాడో నాకు చూపించండి అని భరద్వాజ మహర్షిని దుఃఖిస్తూ భరతుడు అడుగుతున్నాడు. భరద్వాజుడు చెప్తున్నాడు, రాకుమారా, నీ యథార్థమైన మనస్తత్వాన్ని నేను యోగశక్తితో ముందే గ్రహించాను. ఊరికే నిన్ను పరీక్షించదలిచి అట్లా అడిగాను. నీ అగ్రజుడైన రాముడు చిత్రకూట పర్వతం వద్ద నివసిస్తున్నాడయ్యా. దయచేసి ఈ రాత్రికి ఇక్కడే ఉండు. నీ ప్రయాణాన్ని రేపుకు తిరిగి కొనసాగించవచ్చు అని భరద్వాజుడు కూడా చెప్పాడు. భరతుడు భరద్వాజుని ఆతిథ్యానికి సమ్మతించాడు. భరతుడు తన తల్లులను వెంట తీసుకొని భరద్వాజుడిని సమీపించి చిత్రకూటానికి వెళ్ళటానికి గుర్తులు చెప్పమన్నాడు. భరతునితో వచ్చినటువంటి రాణి ఒక ఆమె దుఃఖంతో శుష్కించినట్లుండడాన్ని భరద్వాజుడు చూశాడు. అదే సమయంలో మరొక ఆమె ప్రణామం చేయడానికై ఆయన పాదాలను పట్టుకుంది. వేరొక ఆవిడ సిగ్గుతో తల వాల్చుకొని నిలబడి ఉంది. భరద్వాజుని కుతూహలాన్ని గమనించాడు భరతుడు. ఈమె కౌసల్య, నా తండ్రి యొక్క పత్నులలో జ్యేష్ఠురాలు. ఈమె సుమిత్ర, లక్ష్మణ శత్రుఘ్నుల జనని. ఇక ఈమె నీచురాలు, క్రూరురాలు, వంచకి, పాతకి అయిన 3వ ఆవిడ కైకేయి. రాముని ప్రవాసానికి కారకురాలైన ఈమె మా ప్రస్తుత కష్టాలన్నిటికీ హేతుభూతురాలైంది అని వివరంగా చెప్పాడు.
భరద్వాజుడు అంటున్నాడు భరతుడితో, నీ తల్లిని నిజంగా నేరస్తురాలైనట్లుగా నీవు నిందించద్దు. రాముడు అరణ్యాలకు బహిష్కరించబడటం వెనుక ఉన్నతమైనటువంటి ప్రయోజనం ఒకటి ఉంది. అలా అది సకల జీవరాశుల యొక్క శ్రేయస్సు కోసం, సుఖ సంతోషాల కోసం ఉద్దేశించబడి ఇలా నిర్ణయం జరిగింది. భరద్వాజ ఋషికి ఈ భరతుడు శత్రుఘ్నుడు ప్రదక్షిణాలు చేశారు. సైన్యాన్ని బయలుదేరమని ఆజ్ఞాపించాడు. భరద్వాజ మహర్షి చెప్పినటువంటి మాటలకి భరతుడి మనసు కాస్త శాంతించింది. అన్నయ్య ఒప్పుకుంటాడేమో, తీసుకెళ్దాము అనే ఆనందం, ఒప్పుకోడేమో, ఇక్కడే ఉండిపోతాను నేను అని ఒక నిర్ణయం మనస్సులో ఇలాగా ఆలోచిస్తూ ఉన్నాడు. చివరికి బయలుదేరాడు. రాముడి దగ్గరికి వెళ్ళటానికి సైన్యంతో బయలుదేరాడు. చిత్రకూట పర్వతం కనిపిస్తూ ఉంది. భరతుడి రాముని కుటీరం ఎక్కడుందో చూడమని తన రక్షకుల్ని ఆజ్ఞాపించాడు. దూరంగా ఒకచోట పొగ పైకి వస్తూ ఉండడాన్ని కొందరు చూశారు సైనికులు. సంతోషంతో భరతుడికి తెలియజేశారు. ఇక్కడ పొగ వస్తుంది అంటే ఇక్కడే వీళ్ళు సీతారాములు ఇక్కడే ఉన్నారు అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. సైన్యాన్ని అక్కడే శిబిరం ఏర్పాటు చేసుకోండి అని చెప్పి భరతుడు వశిష్ఠుడితోటి, సుమంత్రునితోటి, ఇంకా ఇతరుల పాదచారులై రాముడి కుటీరం దగ్గరికి సమీపించాడు. వచ్చారు. ఒకరోజు రాముడు పర్వత పాదం వద్ద ఒక పెద్ద శిలపై కూర్చొని ఉన్నాడు. సీతమ్మతోటి కాలక్షేపం చేస్తూ ఉన్నాడు. ఋషులు భుజించే వివిధ కందమూలాల గురించి రాముడు సీతకు వివరిస్తూ విస్తారంగా ఉన్న పలు రకాలైన వృక్షాలను, పుష్పాలను, వన్యమృగాలను చూపిస్తూ వాటిని గురించి వివరిస్తూ చెప్తున్నాడు. ప్రవాస జీవితం దుఃఖం నుండి సీత మనస్సుని మరలించి ఆమెను సంతోషపెట్టడానికి రాముడు ఎల్లప్పుడూ తాను చేయగలిగిన ప్రయత్నమంతా చేస్తున్నాడు. సీతతో మాట్లాడుతూ రాముడు అక్కడ రమ్యమైన పుష్పాలతో విరాజిల్లుతూ హంస, సారసాది అపురూప పక్షి జాతులకు క్రీడాస్థలిగా శోభిస్తున్నటువంటి మందాకిని నదిని చూపిస్తున్నాడు. ప్రియతమా, ఇలాంటి రమణీయమైన ప్రదేశం నివసిస్తున్నందున ఈ ప్రదేశం చాలా శోభాయమానంగా ఉంది. నిజానికి మనం దుఃఖించాల్సిన కారణం అంటూ నాకేమీ కనపట్టలేదు అంటున్నాడు రాముడు. ఆ సమయంలోనే సుదూరంగా అటు వస్తున్నటువంటి భరతుని సైన్యం వలన పైకి ఎగిరింది. ధూళి అంతా పైకి ఎగురుతూ ఉంది. మట్టి నేల కదా, అది రాముడు గమనించాడు. అంతలోనే భయంతో పారిపోతున్న వన్యమృగాల అరుపులు, శబ్దాలు రాముడు విన్నాడు. దీంతో రాముడు లక్ష్మణుని వైపు తిరిగి, ఈ ధూళిని రేపుతున్నదేమిటో కానీ అది వన్యమృగాలకు భయం గొలుపుతుంది, ఒకసారి చూడు లక్ష్మణ, అది కనుక్కోన్రా అన్నాడు. లక్ష్మణుడు ఒక ఎత్తైన చెట్టు పైకెక్కాడు. అక్కడి నుండి ఒక పెద్ద సైన్యం ఇటు రావడాన్ని గమనించాడు. గొప్ప తత్తరపాటుతో రాముడితో అంటున్నాడు, అన్నా వెంటనే నిప్పు ఆర్పేసేయి, ఒక పెద్ద సైన్యం ఇటు వస్తోంది, సీతను గుహలో దాచిపెట్టు, మన ఆయుధాలు పట్టుకోన్రా, వాళ్ళను ఎదుర్కోవటానికి మనం సిద్ధంగా ఉండాలి అని చెట్టు మీద నుంచి అరుస్తున్నాడు. రాముడు తన సోదరుడితోటి వారి రథ ధ్వజాలను పరిశీలించు, ఎవరి సైన్యం వస్తుందో చూడు అని రాముడు చెప్తున్నాడు లక్ష్మణుడితోటి. ఇలాగ ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు. అది ఆ ధ్వజాన్ని చూస్తే ఎవరి సైన్యమో మనం తెలుసుకోవచ్చు లక్ష్మణ అని చెప్తున్నాడు. వస్తున్నది తన సోదరుడి సైన్యమేనని ఆ ధ్వజ చిహ్నాలను బట్టి లక్ష్మణుడు గుర్తుపట్టాడు. భరతుడే అన్నా, ఎదురు లేకుండా సార్వభౌమత్వాన్ని అనుభవించగలిగేటందుకు గాను మనల్ని మట్టుబెట్టాలని వస్తున్నాడేమో. నిజంగా వాళ్ళు గొప్ప ఉత్సాహంతో వస్తున్నారు. మన ధనుస్సులు తీసుకొని పర్వత శిఖరం మీద నుండి వారితో యుద్ధం చేయటానికి తక్షణమే సన్నద్ధులమై ఉండాలి. మన దురదృష్టానికి, కష్టాలకు కారకుడైనటువంటి వ్యక్తితో ఇప్పుడు మనం తలబడనుండటం అంటే తగాదాటం, యుద్ధం చేయటం మన అదృష్టమనే చెప్పుకోవాలన్నా అన్నీ ఆనందంగా చెప్తున్నాడు లక్ష్మణుడు. కోపంగా, ఉత్క్రోషంగా ఉంది ఆయన పదాలు, ఆయన మాటలు. భరతుడిని చంపేయడానికి మనం వెనుకాడకూడదు అని గట్టిగా కోపంగా మాట్లాడుతున్నాడు. ఆగ్రహంతో ఉన్నటువంటి లక్ష్మణుడిని వారిస్తున్నాడు రాముడు. భరతుడు నన్ను చూడాలన్న గొప్ప ఆతృతతో వస్తున్నాడు లక్ష్మణ. మరి ఇక ధనుర్బాణాలతో అవసరమేముంది? రాజ్యాన్ని నాకు అప్పగించడం కోసమే భరతుడు వచ్చాడని నా అభిప్రాయం.
రాజసింహాసనాన్ని నీవే అనుభవించాలి అనుకుంటే, భరతుడిని చంపగోరి ఆలోచన నీకున్నట్లయితే ఆ మాటే నాతో చెప్పు. నేను భరతుడిని చెప్పి ప్రశాంతంగా నీకు రాజ్యాన్ని ఇప్పిస్తాను, నువ్వు రాజ్యం ఏలుకో అని రాముడు చెప్తున్నాడు. రాముడి ఆ మాటల్ని విన్నాడు లక్ష్మణుడు. సిగ్గుతో తల వంచుకున్నాడు. మనల్ని చూడటం కోసం మన తండ్రి వస్తున్నాడేమోనని ఆశించాను. అయితే సుపరిచితమైన ఆయన ఏనుగు కనిపించినప్పటికీ దాని మీద సాధారణంగా ఉండే శ్వేతఛత్రం లేకపోవడంతో ఆయన రాలేదనే అనుకుంటున్నాను అని ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు. లక్ష్మణుడు చెట్టు దిగి వచ్చాడు. సీతలతో పాటుగా కుటీరానికి తిరిగి వచ్చాడు. రాముడు, సీతమ్మ, లక్ష్మణుడు ముగ్గురు కలిసి కుటీరానికి వచ్చారు. ఆ సమయానికి భరతుడు చిత్రకూట పర్వతాన్ని పరివేష్టించి ఉన్నాడు. అరణ్యంలోకి ప్రవేశించాడు. భరతుడికి తిరిగి మళ్ళీ పొగ కనిపించగా అది రాముని కుటీరం నుండే వస్తుంది అని ఆశిస్తూ ఆ దిశగా కదిలాడు. భరతుడు త్వరగా అటు మార్గంలో నడుస్తూ ఉన్నాడు. గుహుడు, శత్రుఘ్నుడు అతన్ని అనుసరిస్తూ వస్తున్నారు. వశిష్ఠుడు ముగ్గురు తల్లుల్ని వెంటబెట్టుకొని వస్తున్నాడు. భరతుడు అరణ్యంలోని ఒక పరిశుభ్ర ప్రాంతానికి చేరి అక్కడ కుటీరాన్ని, సువర్ణ శోభితములైన రామ లక్ష్మణుల ధనుస్సులని, ఎదుట ఉన్న యజ్ఞ వేదికని చూశాడు. రాముణ్ణి చూడగానే భరతుడు అశ్రుపూరిత నయనాలతో వేగంగా ముందుకొచ్చి, రామా, ఈ జడలు కట్టిన కేశపాశంతోనూ నార వస్త్రాలతోనూ ఉన్న నిన్ను, అరణ్య కంటకాలు దిగబడిన నీ పాద పద్మాలను చూడటం ఎంత బాధాకరం. నీవు అలవాటు పడిన రాజభోగాలను అనుభవించలేకపోయి అరణ్యంలో ఇలా కష్టాలకు భరించవలసి రావటం నా దోషం వల్లనే సంభవించింది అంటూ విలపిస్తూ ఉన్నాడు. రాముని పాదాలను స్పర్శించడానికి ముందుకు వచ్చిన భరతుడు ఒక్కసారిగా సొమ్మసిల్లి నేల మీద పడిపోయాడు. తక్షణమే రాముడు లేవనెత్తి అతను కూడా నార వస్త్రాలను ధరించి ఉండడం చూసి బాధపడ్డాడు. భరతుని వల్లే తన పాదాలపై పడిన శత్రుఘ్నుణ్ణి లేవనెత్తి ఆలింగనం చేసుకున్నాడు. అంతట భరతుణ్ణి తన ఒడిలోకి తీసుకొని, రాముడు, ప్రియ సోదరా, మన తండ్రిని ఒంటరిగా ఎవరూ తోడు లేకుండా వదిలివేసి ఇక్కడికి ఎందుకు వచ్చావు? మన తల్లుల గురించి, అయోధ్య పురజనుల గురించి నాకు విశేషాలు చెప్పు. వాళ్ళంతా క్షేమంగా సుఖంగా ఉన్నారా అని అడుగుతున్నాడు. ప్రియ సోదరా, ఉత్సాహం, అధికారం, బుద్ధి చాతుర్యం అనే శక్తి త్రయాన్ని నీవు బాగా ఎరిగి ఉన్నావు కదా. వ్యర్థ ప్రలాపాలు చేసేవాళ్ళు, దుర్భాషలాడేవాళ్ళు, ఆస్తులను ఆక్రమించేవాళ్ళు, అన్యాయ వర్తనులు అనే 4 రకాల వాళ్ళ దుస్సంగానికి దూరంగా ఉన్నావా లేదా? రాజులలో బాలురైన వాళ్ళు, వృద్ధులు, బలహీనులైన వ్యాధిగ్రస్తులు, సింహాసనం నుండి తోసివేయబడిన వాళ్ళు, అతి దూకుడు స్వభావం కలిగినటువంటి వాళ్ళు, మంత్రుల చేత నిర్లక్ష్యం చేయబడేవాళ్ళు, మతిస్థిమితం లేని వాళ్ళు అనే ఈ రకాలైనటువంటి రాజులతో మైత్రి సంబంధాలు లేకుండా దూరంగా ఉన్నావా? ఇలా ప్రశ్నిస్తున్నాడు రాముడు భరతుడి గురించి. ఇన్ని మాటలు, ఒక నీతి వాక్యాలు చెబుతూ నువ్వు వాళ్ళతో దుస్సంగం చెయ్యకూడదు, అలాంటి వాళ్ళ స్నేహం పనికిరాదు అని ధర్మాలు వల్లిస్తున్నాడు. వేలాది మంది అజ్ఞానులైన మూర్ఖులతో కలవడం కంటే జ్ఞాని అయిన, నిపుణుడైన ఒక్కడితో కలవడానికే నీవు సుముఖంగా ఉండు. అవసరమైనటువంటి సమయాల్లో వేలాది మూర్ఖులు ఏ విధంగా పనికిరారు. ఎప్పుడు ఏ సమయంలోనూ ఏ విధంగానూ వాళ్ళు పనికిరారు. ఎక్కువ మంది ఉంటే ఉండొచ్చు, అయినా మూర్ఖులతో నీకేం పని? సమర్థుడైన ఒక్క సచివుడు చాలు, ప్రయోజనాన్ని చేకూరుస్తాడు. భరత, వ్యాధిని ప్రకోపింపచేసే వైద్యుడు, యజమానికి తలవంపులు తేవడమే లక్ష్యంగా ఉన్న సేవకుడు, తానే రాజు కావాలని ఆశించే యోధుడు, వీరి పీడను రాజు వదిలించుకోకపోతే వాళ్ళు అతనిని చంపడం తథ్యం. నీవు స్త్రీలను రక్షిస్తూ గౌరవిస్తూ ఉన్నావా లేదా? వారి భౌతిక అవసరాల విషయంలో వారిని సంతృప్తి పరుస్తూ ఉన్నావా? స్త్రీలలో మితిమీరిన నమ్మకాన్ని ఉంచటం కానీ, నీ రహస్యాలను వాళ్ళకి వెల్లడించటం కానీ చేయడం లేదు కదా నువ్వు. ఇక్కడ గొప్ప సూత్రం చెప్తున్నాడు చూడండి. మితిమీరిన నమ్మకం స్త్రీల మీద ఉండకూడదు. స్త్రీలలో మితిమీరిన నమ్మకాన్ని ఉంచకూడదు.
మనము అతిగా నమ్మకూడదు, అతిగా వాళ్ళల్లో నీ మీద నమ్మకాన్ని ఉంచకూడదు, నీ రహస్యాలు వాళ్ళకి చెప్పకూడదు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఎవరిని అగౌరవపరచటం కాదు, స్త్రీ విషయంలో మనస్సు 10 మందికి వెళ్ళిపోతుంది. ఒక విషయం స్త్రీ మనసులో ఉంటే నలుగురికి చెప్పకుండా ఉండలేని అబలతనం, బేలతనం ఆమెలో ఉంటుంది. అందుకని రహస్యాలన్నీ స్త్రీలకు చెప్పకూడదు అనే ధర్మ సూచన ఇక్కడ ఇస్తున్నాడు. గౌరవించాలి, అవసరాలు తీర్చాలి, సంతృప్తిపరచాలి, కానీ అతి నమ్మకాన్ని వాళ్ళల్లో ఉంచకూడదు, మీ మీద అతి నమ్మకం ఉంచేలా నువ్వు ప్రవర్తించకూడదు, రహస్యాలు చెప్పకూడదు. అందుకే రెండోసారి మళ్ళీ మనవి చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా కొన్ని ధర్మ సూక్ష్మాలు అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. భరతుని యొక్క జడలు చూశాడు, శిరోజాలు చూసి, అతని నార వస్త్రాలు చూసి తన మీద ప్రేమ వల్లనే అతడు కూడా ఇలా నియమాలను స్వీకరించాడు అని రాముడు అర్థం చేసుకున్నాడు. భరతుడిని ఆలింగనం చేసుకున్నాడు. నీవెందుకు సింహాసనాన్ని త్యజించి ఈ తాపస వేషంలో అరణ్యాలకు వచ్చావు అని రాముడు ప్రశ్నించాడు. భరతుడు చెప్తున్నాడు, రామా, నాకు తెలియకుండానే నా తల్లి కుతంత్రాలు పన్నటం, అవన్నీ అమలు జరపబడటం జరిగింది. నీవే అసలైన హక్కు గల వారసుడివి. అందువల్ల నీవు అయోధ్యకు తిరిగొచ్చి రాజ్యాన్ని ఏలుకోమని నేను వేడుకుంటున్నాను. నువ్వు లేనందున ప్రతి ఒక్కళ్ళు అసంతృష్టి చెందుతున్నారు, అన్నీ స్తంభించిపోయినాయి అని చెప్తున్నాడు. అనురాగయుక్తంగా అభ్యర్థిస్తూ భరతుడు శ్రీరాముని పాదపద్మాల్ని పట్టుకొని తన తలపై ఉంచుకున్నాడు. రాముడు భరతుడిని పైకి లేవదీసి, నన్ను అడవులకు బహిష్కరించడంలో నీ పాత్ర ఏమీ లేదని నాకు తెలుసు భరత. పాప మార్గంలో సింహాసనను పొందే కోరిక నాకు కూడా లేదయ్యా. నీవు నీ తల్లిని కానీ మహారాజుని కానీ నిరసించరాదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ తమ న్యాయమైన పరిమితుల పరిధిలోనే వ్యవహరించారు. నిజానికి తమ ఆధీనంలో ఉన్న చిన్నవారి పట్ల తమకు నచ్చిన రీతిగా వ్యవహరించే స్వేచ్ఛ పెద్దలకుంది. అందువల్ల నీవు రాజసింహాసనాన్ని అంగీకరించి రాజ్యాన్ని పరిపాలించు. మన తండ్రి యొక్క అభీష్టం అదే. తండ్రి ఆజ్ఞనే పరమోత్తమమైన ధర్మసూత్రంగా నేను పరిగణిస్తాను. కనుక 14 సంవత్సరాలు నేను అరణ్యంలో గడపాలనే దృఢ నిశ్చయంతో ఉన్నాను అని నిస్సంకోచంగా ధర్మాన్ని ఇక్కడ ప్రతిపాదన చేస్తూ గట్టిగా చెప్పాడు రామచంద్రమూర్తి. ఇక భరతుడేమంటాడో తర్వాత మనం తెలుసుకుందాం. జై శ్రీరామ్.